అని చెప్తున్నాడు భవిష్యత్తులో. బేసిక్ గా ఒకటి జనాలకి రూపాయి పెరగడమే చూసిన వాళ్ళకి తగ్గడం, 4 రూపాయలు చేతుల్లో మిగలడం అనేటటువంటిది సంతోషమే. అది స్పష్టంగా కనబడుతుంది. అది ఇదివరకు మామూలుగా కూరగాయల ధరలో, పాల ధరలో వాటంతటా తగ్గినప్పుడు ప్రభుత్వాల మీద ఫీలింగ్ ఉండదు. కానీ ప్రభుత్వం చర్య ద్వారా తగ్గినప్పుడు ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్. దాంతోపాటు రూపాయి మిగులుతుండేటప్పటికి వచ్చిన ఒక్క టెంపర్ చూడండి, మొన్న 22వ తారీఖు కదా ఇది బిగిన్ చేసింది. ఒక్క రోజులో 11 లక్షల కోట్లు సేల్స్ అయినాయి అట జిఎస్టీ. ఏది ఓన్లీ ఆన్లైన్, ఏది మనీ ట్రాన్సాక్షన్స్ త్రూ దీని ద్వారా చేసింది, ఎలక్ట్రానిక్ మోడ్ లో. అది యూపీఐ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, డిజిటల్ మోడ్ లో చేసిందే 11 లక్షల కోట్లు. అది కాకుండా ఇంకో 4-5 లక్షల కోట్లు ఉంటుంది కదండి. ఒక్క రోజులో 15-16 లక్షల కోట్ల బిజినెస్. ఎంత ఇది లెక్క చూడండి. అది పబ్లిక్ పాజిటివ్ గా ఉన్నారు, నెగిటివ్ గా ఉన్నారు. అది రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఈ వారం కీలకమైన అంశాలు అయితే ఇవే. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయితే ఇంకా ఆ వాడి చర్చ, ప్రతిపక్షం లేకపోయినా సరే ప్రజల దృష్టిని అటువైపు మరల్చే ప్రయత్నంలో కొన్ని అంశాలు అయితే ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అటు మండలిలోనూ కూడా అదే స్థాయిలో ఉంది. అలాగే